హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా ప్రతి ఒక్క ట్రేడ్ ప్రైజ్ యాక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో స్కిప్ చేయకండి. సో మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్ అనమాట. సో ప్రతి ట్రేడ్ ఇక్కడ తను విత్ స్క్రీన్ షాట్ ఇక్కడ సెండ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా నేను డౌట్ సెషన్స్ ఇస్తాను స్టూడెంట్స్కి. సో కంప్లీట్గా ప్రతి డౌట్ ఇక్కడ ఇలా స్క్రీన్ షాట్ తోటి మనకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నేను సపోర్ట్ ఇస్తాను. సో సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇది నా ఇంకొక అదనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్ అనమాట. ఇక్కడ మనకు సప్లై అండ్ డిమాండ్ బేస్ మీద తను ట్రేడ్ తీసుకుంటున్నాడు. సో కంప్లీట్‌గా ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే మనకు సప్లై అండ్ డిమాండ్ ఉందో, సో అది కంప్లీట్‌గా మీరు ఒక స్ట్రక్చర్‌ని ఫాలో అవుతారు. అంటే మార్కెట్‌లో ఉన్న మార్కెట్ యొక్క నెక్స్ట్ మూమెంటం ఏంటి అనేది కంప్లీట్‌గా మనం దీన్ని ప్రాపర్‌గా మనం ఫాలో అవుతామన్నమాట. అంటే సప్లై అండ్ డిమాండ్ జోన్స్ వల్ల ఉన్న ఆ ఒక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే అది ఇదే అన్నమాట. మనం జనరల్‌గా స్ట్రక్చర్‌ని ఫాలో అవుతాం. సో ఇక్కడ మనం ప్రీవియస్‌గా ఏదైతే లెఫ్ట్ సైడ్‌లో అవన్నీ లెవెల్స్ డ్రా చేసేసుకొని అదంతా ట్రేడ్ చేయడం, దాంట్లో మనకి ఏ లెవెలు బ్రేక్ అవుతది, ఎప్పుడు బ్రేక్ అవుతది అనేది మొత్తం మనకు స్ట్రక్చర్ డిసైడ్ చేస్తది. అది సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవుతది అనేది మనకు స్ట్రక్చర్‌తో పాటు అక్కడున్న క్యాండిల్స్ సైకాలజీ అనేది డిసైడ్ చేస్తది గానీ, డైరెక్ట్‌గా లెవెల్స్ డ్రా చేసుకొని ఈ విధంగా ట్రేడ్ చేసి లాస్ అవ్వడం కన్నా, మనం ఫస్ట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో స్ట్రక్చర్‌తో పాటు క్యాండిల్స్ సైకాలజీని మనం కంబైన్ చేయాలి అన్నమాట. సో ఆ విధంగా మనకి ప్రైస్ యాక్షన్‌లో ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ప్రతి ట్రేడ్‌ని ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్‌ని బట్టి నేను తీసుకుంటాను. మీరు చూడొచ్చు ఇక్కడ కంప్లీట్‌గా నేను లెఫ్ట్ సైడ్‌లో ఎలాంటి లెవెల్స్ డ్రా చేయకుండా, జస్ట్ మార్కెట్‌లో ఉన్న స్ట్రక్చర్ అండ్ ట్రెండ్ నేను అబ్జర్వ్ చేస్తూ, అక్కడ క్యాండిల్ సైకిల్‌ని నేను ట్రేడ్ చేస్తాను. మీకు తెలిసిందే అది. సో నేను అన్ని లెవెల్స్‌ని డ్రా చేసి కన్‌ఫ్యూజ్ అయ్యే బదులు ప్రాపర్‌గా మీకు ఏదైతే ప్రెజెంట్ ఉన్న డాటాలోనే మనం ప్రాపర్‌గా ఏదైతే మార్కెట్ స్ట్రక్చర్ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదైతే ఉంటుందో వాటిని మనం మార్క్ చేసి అక్కడున్న సైకాలజీని బట్టి మనం ట్రేడ్ తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఒక డిమాండ్ జోన్ డ్రా చేశాను జనరల్‌గా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది ఒక డిమాండ్ జోన్ అంటే ఇది డిమాండ్ జోన్ అనే కాదు. బట్ మార్కెట్‌లో మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్‌లో కూడా వర్క్ అవుతది. సో అదొక వాలిడ్ లెవెల్ అన్నమాట. సో దేనివల్ల మనకిక్కడ ఇదొక వాలిడ్ లెవెల్, ఇన్వాలిడ్ లెవెల్ అనేది నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే కోర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకిది ఈజీ. నేను ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతది. సో ఇక్కడ నేను సైకాలజీ ప్రైస్ యాక్షన్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ అనే మనకు మార్కెట్‌లో స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది. సో టోటల్‌గా బయర్స్ ఇక్కడ కంప్లీట్‌గా మార్కెట్‌లో కంట్రోల్ ఉన్నారు. సో ఈవెన్ ఇక్కడ చూడండి ఒక మొమెంటమ్ ఉంది. సో ఈవెంట్ ఇక్కడ మనకొక మొమెంటమ్ ఉంది. సో ఇదొక వాలిడ్ మనకొక లెవెల్ ఏదైతే హైయర్ లెవెల్ ఉందో మనకిక్కడ హైయర్ లో లెవెల్ అన్నమాట ఇది. సో ఇదొక మనకు వాలిడ్ హైయర్ లో లెవెల్. సో ప్రీవియస్‌గా మనకి ఇక్కడ నుంచి చూడండి మనకు స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్స్. సో ఇక్కడ బయర్స్ యొక్క అవైలబిలిటీ కనిపించింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఇక్కడ హిట్ అవ్వడం జరిగిందో ఈ లెవెల్‌ని హిట్ అయినా కూడా మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూడండి రిప్లైలో బయర్స్ స్ట్రాంగ్‌గా వస్తున్నారు. సో అంటే ఇక్కడ బయర్స్ యొక్క అవైలబిలిటీ అనేది కనిపిస్తుంది. సో ఈ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్‌గా ఇక్కడ మార్జినల్ సేఫ్టీ నేను మెయింటైన్ చేశాను. సో మార్జినల్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మార్జినల్ సేఫ్టీ వల్ల మనం ప్రాపర్‌గా ఒకవేళ మన క్యాన్సిక్ ఆపోజిట్ డైరెక్షన్‌లో మన క్లోజ్ అయినా కూడా మన ఎంట్రీ ప్లైన్ క్లోజ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్జినల్ సేఫ్టీ వల్ల మనకు ఒక అడిషనల్ బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకోసమే నేను ప్రతి ట్రేడ్ గాని ఎంత కన్ఫర్మేషన్ ఉన్నా మార్జినల్ సేఫ్టీ అనేది మార్కెట్ ఇస్తే నేను ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాను. సో చాలా పేషెన్స్‌గా వెయిట్ చేసి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. అంతేగాని మనకక్కడ ఈవెన్ మనకి ట్రెండ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నా కూడా డైరెక్ట్‌గా ట్రేడ్ చేయడం. అరే! ఇక్కడేదో మనకి ఏదైతే మన సెటప్, మన నాలెడ్జ్ ఏదైతే ఉందో, సో ఆ సెటప్ ప్రకారం ఏదైతే ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ ప్రకారం మనకక్కడ ఒక కన్ఫర్మేషన్ దొరికితేనే, అంటే ఒక 3, 4 కన్ఫర్మేషన్స్ ఒక ట్రేడ్ తీసుకోవడానికి. సో జనరల్‌గా మనకి సబ్‌స్క్రైబర్స్ మెసేజ్ చేస్తున్నారు. స్ట్రాటజీ తోటి ట్రేడ్ తీసుకోమని చెప్పేసి. సో నేను స్ట్రాటజీ గురించి ఆల్రెడీ 3 వీడియో చేశాను. ప్లే లిస్ట్‌లో కూడా నేను యాడ్ చేశాను. సో మీరెళ్లి చూడొచ్చు. సో ఎందుకంటే ప్రతీది నేను స్ట్రాటజీ బేస్ పైన తీసుకోవడం వల్ల ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా, సబ్‌స్క్రైబర్స్ కూడా వాళ్ళు బోరింగ్‌గా ఫీల్ అవుతారు. సో ఒక ప్రొజెక్షన్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. బట్ ఏంటంటే ఎవ్రీడే నేను ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను స్ట్రాటజీ పైన. సో అది మీరు గమనించాలి. బట్ ఇక్కడ నేను ఒక ట్రేడ్ తీసుకుంటాను. స్ట్రాటజీ బేస్ పైన ఏదైతే నా పర్సనల్ స్ట్రాటజీ ఉందో. సో ఇక్కడ చూడండి. నేను అందుకోసమే ఇక్కడ ఇదొక క్యాపిటల్ అంటే నేను నా ఇన్వెస్ట్‌మెంట్ తగ్గించాను నేనిక్కడ. సో ఎందుకంటే ఇక్కడ నేను మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకుంటాను. అకార్డింగ్ టు మై స్ట్రాటజీ. సో అది మాత్రం నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయను. సో జస్ట్ ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఆ స్ట్రాటజీ వీడియోస్ నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. మీరెళ్లి చూడండి. ఎందుకంటే నేను అదే చెప్తాను. నేను స్కిప్ చేయకుండా మీరు చూడండి. నేను ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తూ ఉంటాను. సో నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను.
3 వీడియోస్ అప్‌లోడ్ చేశాను. మీరెళ్లి చూడొచ్చు. సో, ప్లే లిస్ట్‌లో వెళ్లి చూడండి. సో, ఇక్కడ ఏందంటే మనకి ఆహ్, ప్రాపర్ కన్ఫర్మేషన్‌ని బట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. సో, అలా కాదు మనకు స్ట్రాటజీలో మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్ సైకాలజీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది దాంతో పాటు మనకొక కన్ఫర్మేషన్ దొరికితే డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకోవచ్చనమాట. సో, వితౌట్ లెవెల్స్ మనము స్ట్రాటజీని మనం యూజ్ చేయొచ్చు. సో, మార్కెట్‌లో ఎన్నో మనం ఒక చార్ట్ ఓపెన్ చేయంగానే మల్టిపుల్ అకార్డింగ్ టు స్ట్రాటజీ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ మనకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, మీకు 10, 15 నిమిషాల లోపే మీకు మల్టిపుల్ ట్రేడ్స్ ఆపర్చునిటీ దొరుకుతాయి. అకార్డింగ్ టు స్ట్రాటజీ అన్నమాట. సో, ఇక్కడ నాకు ఒక అకార్డింగ్ టు స్ట్రాటజీ నాకు ఒక కన్ఫర్మేషన్ దొరికింది. ఇక్కడ చూడండి మల్టిపుల్‌గా నేను ట్రేడ్స్ ఓపెన్ చేశాను. 6 ట్రేడ్స్ ఓపెన్ అయ్యాయి ఇక్కడ చూడండి. 6 ట్రేడ్స్ నేను ఓపెన్ చేశాను. అందుకోసం నేను ఇక్కడ నేను ఎందుకంటే మనకి ఏదైతే మార్జినల్ సేఫ్టీ ఉందో సేఫ్టీ కోసం నేను కంప్లీట్‌గా ట్రై చేశాను. బట్ ఇక్కడ మార్జినల్ సేఫ్టీ దొరకలేదు. కరెక్ట్ ఎంట్రీ పాయింట్‌లోనే దొరికింది. సో, ఇది మనకు విన్నింగ్‌లోనే బుక్ అవుతది. సో, 100% ఇది మనకు విన్నింగ్‌లోనే బుక్ అవుతది. బట్ ఇక్కడ మాత్రం నేను రివీల్ చేయను. సో, ఈ కండిషన్ అనేది మనకు మార్కెట్‌లో ఏది బినోమో గాని, ఐక్యూ ఆప్షన్ గాని దేంట్లో అయినా ఈ యొక్క స్ట్రాటజీ అనేది వర్క్ అవుతది. చాలా ఈజీగా వితౌట్ స్ట్రెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఒక స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. నేను ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ తెలిసిన వాళ్ళకే ఇస్తున్నాను. బిగినర్స్‌కి ఇవ్వట్లేదు స్ట్రాటజీ. అది మీరు గమనించాలి. బిగినర్స్ కూడా మెసేజ్ చేస్తున్నారు. అలా చేయకండి. ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉండాలి ఖచ్చితంగా. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, నెక్స్ట్ మనం రెగ్యులర్‌గా ప్రైస్ యాక్షన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇంకొక ట్రేడ్‌లో. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, కంప్లీట్‌గా ప్రతి ట్రేడ్ ఇక్కడ మనకు విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఏంటంటే మీ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో అంటే కంప్లీట్‌గా ప్రైస్ యాక్షన్ కావచ్చు, మీ యొక్క స్ట్రాటజీ ఏదైనా గానీ మీరు ప్రాక్టీస్ చేసినట్టే ప్రాక్టీస్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మీకొక కాన్ఫిడెన్స్ వస్తదన్నమాట. సో, ఆ కాన్ఫిడెన్స్‌ని బట్టి మీరు ఈజీగా ట్రేడ్ చేయగలుగుతారు. సో, అందుకోసమే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకొక కాన్ఫిడెన్స్ అక్కడ డెవలప్ అయ్యేది ఎక్కడ అంటే ప్రాక్టీస్‌లోనే. ఎందుకంటే మీరు ఒక కండిషన్ పైన, ఒక నాలెడ్జ్ పైన మీరు ప్రాక్టీస్ చేసి ఉన్నారు గాబట్టి, దాని యొక్క యాక్యురసీ మీకు తెలుసు గాబట్టి, మీరు ఈవెన్ అంటే మనకు 1, 2, 3 లాసెస్ అనేది కామన్. నాకు గూడా అలా అవుతుంటాయి. మీరు రెగ్యులర్ వీడియోలో చూస్తుంటారు. 2, 3 లాసెస్ కామన్‌గా అవుతుంటాయి. బట్ అయినా కూడా మనం ఆ లాస్‌ని రికవరీ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే, మన నాలెడ్జ్ పైన మనకున్న కాన్ఫిడెంటే. అంటే మన స్ట్రాటజీ ఏదైతే ఉందో, స్ట్రాటజీ కావచ్చు, ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ కావచ్చు, ఎస్ఎంసీ కావచ్చు. సో, దాని మీద మనం ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఒక హార్డ్ వర్క్ చేశాం కాబట్టి, ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా అలా బిల్డ్ అవుతూ ఉంటదనమాట. సో, అందుకోసమే దీంట్లో ఒక హార్డ్ వర్క్, ప్రాక్టీస్, నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం. దీంట్లో సక్సెస్ అవ్వాలంటే. నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. సో, గుడ్డిగా యూట్యూబ్ వీడియోలో ఉన్న నాలెడ్జ్‌ని మీరిక్కడ లైవ్ వేకెన్స్‌లో చేయడానికి ట్రై చేయకూడదు. ఫస్ట్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అదొకసారి నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మీరు చాలా ఈజీగా ట్రేడ్ చేయగలుగుతారు. సో, ఇక్కడ మనకు అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ మనకి ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ దొరికింది. సో, ఇక్కడ చూసినట్టయితే మనకు మేజర్‌గా డౌన్ ట్రెండ్ ఉంది. అంటే సెల్లర్స్ యొక్క కంట్రోల్‌లో ఉంది ఇక్కడ. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మార్కెట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. సెల్లర్స్ యొక్క కంట్రోల్‌లో ఉంది. కంప్లీట్‌గా మార్కెట్ వచ్చేసి సెల్లర్స్ యొక్క కంట్రోల్‌లో ఉంది. సో, ఇక్కడ సెల్లర్స్ యొక్క వీక్‌నెస్ కూడా రాలేదు. సో, అకార్డింగ్ టు ఇక్కడ చూసినట్టయితే మనకు ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క లోవర్ హై లెవెల్ ఏదైతే ఉందో, సో, మళ్ళీ ఇక్కడ నుంచి మనకి జనరల్‌గా మూమెంటం ఈ విధంగా వస్తది. ఎప్పుడైతే ఇక్కడ బయర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్‌ని లాస్ అవుతారో, సో, మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్‌ని లాస్ అవుతారో బయర్స్, అప్పుడు మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తారన్నమాట. సో, కంప్లీట్‌గా ఆ సెల్లర్స్ యొక్క కంట్రోల్ ఉంది. అట్లాగే ఇక్కడ సెల్లర్స్ కంప్లీట్‌గా వాళ్ళు ఒక డౌన్‌లో ఏదైతే మనకు లోవర్ ప్రైస్‌లో వాళ్ళు సెల్ జేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది స్ట్రాంగ్ డిమాండ్ అన్నమాట. సో, వాళ్ళకి ఎక్కడనైతే డిమాండ్ దొరుకుద్దో అక్కడ వాళ్ళు సెల్ జేసేస్తారు. సో, ఎక్కడైతే వాళ్ళకి ఇప్పుడు బయర్స్‌కి ఎక్కడైతే స్ట్రాంగ్ సప్లై ఉంటుందో అక్కడ వాళ్ళు బై జేయడం జరుగుతుంది. సో, ఆ విధంగా అంటే కంప్లీట్‌గా ఇక్కడ బయర్స్‌కి గాని, సెల్లర్స్‌కి గాని ఒక కండిషన్ అనేది కావాలన్నమాట. సో, ఆ కండిషన్ దొరికినప్పుడు ఆళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళ యొక్క మూవ్‌మెంట్ అనేది చూపిస్తారు. సో, అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ గూడా ఇదే అన్నమాట. సో, ఇక నేను ఇదే కన్ఫర్మేషన్ తోటి ఎప్పుడైతే మనకు ప్రీవియస్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు ఇంకా సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాళ్ళ యొక్క వాల్యూమ్ అనేది కోల్పోలేదు. సో, నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్ నెక్స్ట్ ఏదైతే ఎక్కడైతే స్ట్రాంగ్ డిమాండ్ లెవెల్ ఉందో, ఆ యొక్క లెవెల్‌ని హిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇక్కడ మనకు డిమాండ్ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి డిమాండ్ ఒకవేళ స్ట్రాంగ్‌గా ఉంటే ఖచ్చితంగా ఈ లెవెల్స్ అనేది బ్రేక్ అయిపోయి మళ్ళీ మార్కెట్ ఒక రీటెస్ట్ అనేది క్రియేట్ చేసి జనరల్‌గా మనకు అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతది. సో, అంటే రీటెస్ట్ ఎందుకు అంటే, ఇక్కడ ఏదైతే పెండింగ్‌గా ఉన్న ఆర్డర్స్ అంటే కంప్లీట్‌గా ఇక్కడ ఎవరైతే ఈ లెవెల్ దగ్గర అయితే రీటెస్ట్ లెవెల్ దగ్గర ఉన్న బయర్స్‌ని
బయింగ్ యొక్క ఆర్డర్స్‌ని రికవరీ చేసేసుకొని, మళ్ళీ ఇక్కడ నుంచి మొమెంటమ్ అనేది క్రియేట్ అవుతాదన్నమాట. అంటే ఎప్పుడు గాని బయర్ యొక్క సపోర్ట్ కోసం చూస్తారు. సెల్లర్స్ యొక్క సపోర్ట్ కోసం చూస్తారు. అంటే రెసిస్టెన్స్, సపోర్ట్‌లు మనకు డిమాండ్ జోన్స్, సప్లై జోన్స్ ఈ విధంగా వర్క్ అవుతాయన్నమాట. సో, జనరల్‌గా మనకు క్యాండ్లెస్టిక్ సైకాలజీలో ఈ యొక్క ప్రాపర్ థియరీ అనేది ఈ విధంగా ఉంటది. సో, ఇక్కడ చూడండి మనకిది ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ మనకిక్కడ బుక్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు కంప్లీట్‌గా టోటల్ ఓవరాల్‌గా మనకు ట్రెండ్ వచ్చేసి సెల్లర్స్ కంట్రోల్‌లో ఉంది. సో, నెక్స్ట్ మార్కెట్‌లో ఇక్కడ టార్గెట్స్ ఉంటాయన్నమాట మార్కెట్‌కి. ఎందుకంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. సో, నెక్స్ట్ టార్గెట్ అనేది మార్కెట్‌లో ఇక్కడుంటే, సో, ఇక్కడ ష్రింక్ అవ్వాల్సిన వాళ్ళెవరు? బయర్స్ అన్నమాట. సో, బయర్స్ మాత్రమే ఇక్కడ వాళ్ళ మొమెంటమ్‌ని లాస్ అవుతే నెక్స్ట్ సెల్లర్స్ రావడానికి ఈజీగా ఉంటుంది. సో, ఆ సెల్లర్స్ కంప్లీట్‌గా చూడండి ఇక్కడ ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే మనకు ఈ యొక్క సప్లై ఏరియా ఉందో ఆ ఏరియా నుంచే మనకిక్కడ రిజెక్షన్ తీసుకొని వాళ్ళు వస్తున్నారు. అంటే నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా థియరీని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో, కంప్లీట్‌గా మీరిక్కడ చూడొచ్చు మనకిది కంప్లీట్‌గా బుక్ అయిపోయింది. సో, మన టార్గెట్ హిట్ అయిపోయింది కాబట్టి మనం ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే వెయిట్ జేయాలి. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే వెయిట్ జేసి మనం పేషెన్స్‌గా ఉండి ట్రేడ్ జేయాల్సి ఉంటుంది. సో, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, కోర్స్ కావాలన్నా, స్ట్రాటజీ కావాలన్నా డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ ఇస్తాను. సో, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరికైతే సీరియస్‌గా ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోవాలని వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.